నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే అమెరికాలో 98% పెరిగిన కొలువుల కోతలు, బ్రిటన్ ఐర్లాండ్లో వణికిస్తున్న ఇషా తుఫాన్, ఎగిసిపడి మార్కెట్ హెవీ దెబ్బ, విద్యా కమిటీల ఎన్నికలకు బ్రేక్, చందన చెరువు శివార్లో కబ్జాల తొలగింపు, రంగ సముద్రంపై సీఎంఓకు ఫిర్యాదు, రైతు బంధు రాలేదన్నోళ్లను చెప్పుతో కొట్టండి, రైతులపై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి, యూరియా పరేషాన్, గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్న రైతులు, ఒక్కొక్కరికి 2 బస్తాలే లిమిట్, కర్పూరి ఠాగూర్కు భారతరత్న, కేంద్రం కోత రాష్ట్రం అంతా, రాష్ట్రాలకు ఎరువుల కోటాను కుదించిన కేంద్రం, విదేశీ విద్యార్థుల వీసాపై 2 ఏండ్లు పరిమితి, సముద్రపు నాచుతో సంపద, ఉప్పు నీటితో స్పెరునీల పౌడర్, లోక్సభ ఎన్నికల కోసం వసూళ్లు, కర్ణాటక కాంగ్రెస్ ఎక్సైజ్ మంత్రి అవినీతి భాగవతం, నిర్లక్ష్యానికి వేలాడిన కోడి, 1 వెహికల్ 1 ఫాస్టాగ్. అమెరికాలో 98% పెరిగిన కొలువుల కోతలు, బ్రిటన్ ఐర్లాండ్ను వణికిస్తున్న ఇషా తుఫాన్, అయోధ్యకు తొలి రోజు 5 లక్షల మంది భక్తులు, ఆధార్ కార్డులు పారేసిన పోస్ట్ మ్యాన్ పై వేటు, ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మధ్య పరిరక్షణ రిజర్వ్, విద్యా కమిటీల ఎన్నికకు బ్రేక్, 29న జరగాల్సిన ఎన్నికలను రద్దు చేసిన విద్యాశాఖ, పరీక్షల సమయంలో ఎన్నికలపై టీచర్ల అభ్యంతరం, చివరకు నిర్వహణపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం. నమస్తే తెలంగాణ కథనానికి స్పందన. చందన చెరువు శిఖంలో కబ్జాల తొలగింపు, నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ సిబ్బంది, చెరువు శిఖంలో సూచిక బోర్డులు ఏర్పాటు, నర్సరీలు, మరికొన్ని ఆక్రమణల తొలగింపునకు సమయం ఇచ్చాం. తహసీల్దార్ మాధవిరెడ్డి. రంగ సముద్రంపై సీఎంఓకు ఫిర్యాదు, రియల్టర్ల ఆక్రమణలపై గిరి కొత్తపల్లి ఆందోళన, చెరువు దీనావస్థపై రైతుల అలుపెరగని పోరాటం, రైతు బంధు రాలేదన్నోళ్లను చెప్పుతో కొట్టండి, రైతులపై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి. మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు, 2 ఎకరాల లోపు వారికే రైతు బంధు సాయం జమ, తమకింకా సాయం అందలేదంటున్న అనేక మంది కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం. ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంటు, 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తాం. కోమటిరెడ్డి. యూరియా పరేషాన్, గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్న రైతులు, ఒక్కొక్కరికి 2 బస్తాలే లిమిట్, కేంద్రం కోత రాష్ట్రం వంత, రాష్ట్రాలకు ఎరువుల కోటాను కుదించిన కేంద్రం, రసాయనాల వాడకం తగ్గించాలంటూ ఆదేశాలు, ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ ప్రోత్సాహకాలు, కేంద్రం సబ్సిడీ భారం తగ్గించుకునేందుకేనంటూ విమర్శలు, ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్రం, రైతులపై తీవ్ర ప్రభావం. కర్పూరి ఠాకూర్కు భారతరత్న, బీహార్ మాజీ సీఎంకు అత్యున్నత పురస్కారం, 100వ జయంతి సందర్భంగా కేంద్రం ప్రకటన, 2 సార్లు సీఎంగా పనిచేసిన జననాయక్, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి, బీహార్లో ఓబీసీ రాజకీయాలకు మూలం, విదేశీ విద్యార్థుల వీసాలపై 2 ఏండ్ల పరిమితి, స్టడీ వీసాలకు 35% కోత, కెనడా సర్కారు కీలక నిర్ణయం, భారత విద్యార్థులపై ప్రభావం, సముద్రపు నాచుతో ఉప్పు నీటితో స్పైరునిలా పౌడర్ సంపద, అధిక పోషకాలు ఉండడంతో ప్రాధాన్యం, దేశ విదేశాల్లో మంచి డిమాండ్, పాలమూరు వాసి ప్రయోగాత్మక సేద్యం, నీటి తొట్టెల్లో ఆల్గే పౌడర్ ఉత్పత్తి, లోక్సభ ఎన్నికల కోసం వసూళ్లు, కర్ణాటక కాంగ్రెస్ ఎక్సైజ్ మంత్రి అవినీతి భాగవతం, తిమ్మపురపై ఈడీకి ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త, 1 వెహికల్ 1 ఫాస్టాగ్, వాహనాల ఫాస్టాగ్ కు ఇక కేవైసీ తప్పనిసరి, లేకపోతే జనవరి 31 తర్వాత అకౌంట్ బ్లాక్, మార్చి నుంచి జీపీఎస్ విధానంలో టోల్ వసూల్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటన. నిర్లక్ష్యానికి వేలాడిన కోడి, గుమ్మంలో కోడిని చూస్తే అదేదో సినిమా సన్నివేశం గుర్తొస్తుందా? కానీ ఇది అలాంటిది కాదు. తన ఇంట్లోని కోడిని వీధి కుక్కలు చంపేశాయని, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే కుక్కల దాడులు ఎక్కువయ్యాయని కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన అజీజుద్దీన్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపాడు. అధికారులు స్పందించకపోవడంతో చచ్చిన కోడిని ఇలా కమిషనర్ ఆఫీస్ గుమ్మానికి వేలాడదీశాడు.